విఘ్నేశ్వరుని కథ. వినాయక చవితి రోజు పూజ అనంతరం వినాయక కథ చదివి అక్కడి అక్షంతలు తలపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చంద్రుని చూసిన దోషము తొలగును. ఈ వీడియోలో గజాసుర వృత్తాంతము, వినాయకోత్పత్తి, విఘ్నేశాధిపత్యము గురించి తెలుసుకుందాం. విఘ్నేశ్వరుని కథా ప్రారంభం. మున్ను నైమిషారణ్యంబున సత్రయాగంబు చేయు శౌనకాది మహర్షులకు సకల కథా విశారదుడగు సూత మహాముని ఒకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణంబును శాపమోక్ష ప్రకారంబును చెప్పదొడంగెను. గజాసుర వృత్తాంతం. పూర్వము గజరూపంతోనున్న రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపంబొనర్ప అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరమన గజాసురుండు పరమేశ్వరుణ్ణి స్తుతించి, స్వామి, మీరు ఎల్లప్పుడూ నా ఉదరమందే వసించి కాపాడుచుండుడని కోరగా, భక్త సులభుండగు నా మహేశ్వరుండ అతని కోర్క దీర్ప గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంబుగా నుండే. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగుల నన్వేషించుచు కొంతకాలంబునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసి రప్పించుకొను మార్గంబుగానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతమును తెలిపి, యో మహానుభావ, పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి. ఇప్పుడు కూడా నుపాయాంతరముచే రక్షింపుమని విలపింప హరి ఆ పార్వతీదేవి నూరడించి కైలాసంబున నిండమని తెలిపి, ఎంత నా హరియు బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి పరమేశ్వర వాహనమగు నందిని గంగిరెద్దులా అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ విచిత్ర వాద్యముల ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిని తాల్చి గజాసుర పురంబుజొచ్చి అందంతు జగన్మోహనంబుగా నాడించుచుండ గజాసురుండు విని వారల బిలిపించి తన భవనమునెదుట నాడించ నియమించగా బ్రహ్మాది దేవతలు తమ వాద్య విశేషంబుల బోరుగొల్ప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర గతుల గంగిరెద్దు నాడించగా గజాసురుండు పరమానంద భరితుడై మీకేమి కావలయున్నో కోరుడొసంగెదా నన హరి సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చే గాన శివునొసంగు అని పలికే. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడుగా శ్రీహరిగా నెరంగి ఇక తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని దలచి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపవేయని ప్రార్థించి విష్ణుమూర్తికి తన అంగీకారము తెలిపే. నా తండు నందిని ప్రేరేపించే. నంద్యు తన శృంగములచే గజాసురుణ్ణి చీల్చి సంహరించే. అంత మహేశ్వరుండు గజాసుర గర్భము నుండి వెలువడి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించే. అంత నా హరియు దుష్టాత్ములకిట్టి వరంబులియ్యరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు నని ఉపదేశించి ఈశ్వరుని బ్రహ్మాది దేవతలను వేడుకొల్పి తాను వైకుంఠమున కేగే. అంత శివుండును నందినెక్కి కైలాసంబున కతివేగంబుగా జనియే. వినాయకోత్పత్తి. కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంజన స్నానమాచరించుచు నలుగుబింటినొక బాలునిగా చేసి ప్రాణం బొసంగి వాకిలి ద్వారంన కావలియుంచి పార్వతి స్నానమాడి సర్వాభరణములను అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండే. అంత పరమేశ్వరుండు కైలాస మందిరమునకు వచ్చి నంది నవరోహించి లోనికి పోబోవ వాకిలి ద్వారమందున్న బాలకుడడ్డగింప కోపావేశుండై త్రిశూలంబుచే బాలకుని కంఠంబు దునిమే లోనికేగే. అంత పార్వతీదేవి భర్తను గాంచి ఎదిరేగి ఆర్ఘపాద్యాదుల పూజించే. నంత పరమానందమున వారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందరి బాలుని ప్రసంగము రాగా అంత ఆ మహేశ్వరుండు తానొనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు ఆ బాలకుని కతికించి ప్రాణం బొసంగి గజానన అను నామం బొసంగి యాతని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండే. గజాననుండు సులభముగా నెక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుకను వాహనముగా చేసుకొనియే. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించే. అతడు మహాబలశాలి.
అతని వాహనము నెమలి. అతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతిగాంచియుండెను. విఘ్నేశాధిపత్యము. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసంబున కేగి పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకొక్కనిని అధిపతిగా తమ కొసంగమని కోరగా, గజాననుడు తాను జ్యేష్ఠుడను గనక ఆ ఆధిపత్యము తన కొసంగమనియు, గజాననుడు మరగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాగా ఈ ఆధిపత్యము తన కొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంత నా కుమారులను చూసి మీలోనెవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా ఎవ్వరు నా ఎదుటకు వచ్చెదరో వారికి ఆధిపత్యం మొసంగెదను అని మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనమెక్కి వాయువేగంబున నేగే. అంత గజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తా మెరంగియు నిట్లాన తీయదగునే. మీ పాదసేవకుండను నా యందు కటాక్షముంచి తగునుపాయంబు దెల్పి రక్షింపవే అని ప్రార్థింప, మహేశ్వరుండు దయాళుడై సకృత్ నారాయణేత్యుక్వా పుమాన్ కల్ప శతత్రయం గంగాది సరస్వతీ తీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఒకసారి నారాయణ మంత్రమును పఠించిన మాత్రమున 300 కల్పంబులు పుణ్యనదులలో స్నానమునరించిన వాడవగును అని సక్రమముగా నారాయణ మంత్రంబు ఉపదేశింప, గజాననుడు నత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబు నుండే. అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండు నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును 3,50,00,000 నదులలో కూడా నడులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసంబున కేగి యచటగూడా తండ్రి సమీపింప ముందన గజానుని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక నట్లంటిని క్షమింపుడు. తమ నిర్ణయంబు ననుసరించి ఈ ఆధిపత్యము అన్నగారికే యొసగు అని ప్రార్థించే. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యం బొసంగబడియే. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అప్పములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగుయుని భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ, ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయే. బలవంతముగా చేతులానింప చరణంబు లాకాశంబు జూచే. ఇట్లు దండ ప్రణామంబు సేయ కడు శ్రమ నొందించుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటముగా నవ్వే. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గగు అను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశం వల్లెడల దొర్లే. అతండును మృత్యుండయ్యే. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను. నిన్ను జూచిన వారు పాపాత్ములై నీలాప నింద నొందుదురుగాక అని శపించెను. అంతట శివుడు పార్వతిని శాంతింపచేసి తిరిగి గజానునికి ప్రాణము పోసే. ఇంకో వీడియోలో ఋషిపత్నుల నీలాప నిందలు కలుగుట సమంతకోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.